ఇప్పుడు మనతో పాటు డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్, డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దశరథ్ గారు మనతో పాటున్నారండి. మరి వారి మాటలు తెలుసుకుందాము. ఇంకెన్ని స్టేషన్స్ ప్రొలాంగ్ చేశారు, ఏ విధంగా చేయబోతున్నారో, ముందు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారో వారి మాటలు తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు తెలంగాణ మొత్తంలో 14 స్టేషన్లు రిఆర్గనైజేషన్ అవుతుంది. దాంట్లో మన రంగారెడ్డి డివిజన్లో 9 స్టేషన్లు రిఆర్గనైజేషన్ అవుతుంది. ఆ 9లో ఒకటి సరూర్నగర్ స్టేషన్లో ఉన్నటువంటి భాగము మీర్పేట అనే నామన్క్లేచర్ మీద మీర్పేట స్టేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా హైదనగర్ స్టేషన్ నుంచొని పెద్దంబర్పేట అవుతుంది. ఉప్పల్ నుంచొని నాచారం స్టేషన్ అవుతుంది. గట్కేసర్ నుంచి కాప్రా అవుతుంది. మల్కాజ్గిరి నుంచొని జవహర్ నగర్ అల్వాల్ అవుతుంది. అదేవిధంగా బాల్నగర్ స్టేషన్లో కుక్కట్పల్లి అవుతుంది. కుత్బుల్లాపూర్ స్టేషన్లో కొంపెల్లి అవుతుంది. షేర్లింగంపల్లి స్టేషన్లో కొండాపూర్ అవుతుంది. శంషాబాద్ స్టేషన్ నుంచి గండిపేట అనేది అవుతుంది. దీన్ని యొక్క పర్పస్ ఏంటంటే సమర్థవంతంగా పబ్లిక్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది అందుబాటులో ఉండి ఏదైతే క్రైమ్ ఉందో, గుడంబా కావచ్చు, అడల్టరేటెడ్ టాడీ కావచ్చు, అండ్ గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, స్పూరియస్ లిక్కర్ కావచ్చు, అండ్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా స్టేట్ ఓన్ ట్యాక్స్లో ఒక భాగంగా ఉన్నటువంటి ఎక్సైజ్ రెవెన్యూ కూడా పిల్ఫరేజ్ కాకుండా, లీకేజ్ కాకుండా కూడా కాపాడడం అనేది మెయిన్ ఉద్దేశము. సో అందువల్ల ఈరోజు మనం తెలంగాణలో మొత్తంలో 14 స్టేషన్లు ఓపెన్ చేసుకుంటున్నాం. దీంట్లో పబ్లిక్ అనేది దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. టెంటేటివ్గా అయితే ఉన్న ఎక్సైజ్ స్టేషన్ ఆఫీస్ ఆర్డర్ ప్రకారం ఆయన ఇన్ఛార్జ్గా ఉంటాడు. సిబ్బంది కూడా కొంతమంది ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళే ఉంటారు. ఈ రోజు నుంచొని కొత్త స్టేషన్ అనేది మీర్పేట స్టేషన్ పేరు మీద వర్క్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి నూతన స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందువల్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.